ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దసరా తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక కూటమి పార్టీల సమన్వయం కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కలిసికట్టుగా పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీలు పోటీ చేసే సీట్లపైన ఏకాభిప్రాయంతో నిర్ణయాలు చేయాలని నిర్ణయించారు. ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ నెలాఖరులోగా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికలపైన నిర్ణయం ఉంటుందని ఇప్పటికే సీఎం చంద్రబాబు సంకేతాలిచ్చారు. ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. అందులో భాగంగా కూటమి పార్టీలు స్థానిక ఎన్నికలకు సమాయత్తమయ్యే క్రమంలో సమన్వయం అవసరమని గుర్తించారు. దీంతో 3 పార్టీల నేతలతో కూటమి సమన్వయ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. వచ్చే వారంలోగా అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో కమిటీల ఏర్పాటు చేయాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దాదాపు 100 మున్సిపాలిటీలకు ముందుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో వాటిపై దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో మరింత సమన్వయంతో పనిచేయాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఎక్కడ ఏ పార్టీ పోటీ చేయాలి, ఎవరికి అవకాశం ఇవ్వాలనేది పూర్తిగా సమిష్టిగా నిర్ణయాలుండాలని, ఫలితం సైతం ఏకపక్షంగా ఉండేలా పనిచేయాలని నిర్ణయించారు. అధికార నాయకుల స్థాయిలో మంచి సమన్వయం ఉన్నా క్షేత్రస్థాయిలో అది ప్రతిబింబించడం లేదని, దీన్ని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూటమి నేతలు చర్చించారు. ముందుగా పార్లమెంట్ లేదా జిల్లా స్థాయి ఓ కమిటీ, అసెంబ్లీ స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా కమిటీలో 3 పార్టీల జిల్లా అధ్యక్షులు, ఎంపీ, ఆ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో సమన్వయ బాధ్యతలను ఈ కమిటీలు తీసుకునేలా ప్రతిపాదించారు. సీట్ల కేటాయింపుపై ఏకాభిప్రాయంతో వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.